సో ఈ రైతు వచ్చేసి మనకి కరీంనగర్ నుంచి హర్యానాకు వచ్చిండండి. సో ఈ రైతు హర్యానాకి రావడం ఇది ఆల్మోస్ట్ ఒక 12 నుంచి 14 సార్లు హర్యానాకు వచ్చిండు. కరీంనగర్లో 150 గేదెలు ఉన్నాయి. ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర గేదెలు తీసుకెళ్లేవాడు. ఈ రైతు గత 2 ఇయర్స్ నుంచి మొత్తం మన దగ్గరకు వస్తున్నాడు. హర్యానాలోని మనం గేదెలు కొని ఏరియాకి వస్తున్నాడు అన్నయ్య. సో మన దగ్గర ఇప్పటి వరకు ఒక 40 గేదెలు తీసుకెళ్ళిండు. సో ఇప్పుడు ఈ 30 గేదెలు కొనడానికి వచ్చిండు. మీకు ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే 150 గేదెలు ఉన్నాయి రైతుకు మొత్తము. కరీంనగర్ నుంచి వచ్చిన రైతుకి 150 గేదెలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 6-7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో అంత అనుభవం ఉన్న రైతు మన దగ్గర 2 సంవత్సరాల నుంచి గేదెలు తీసుకెళ్తుండు అని ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలని చెప్పాను. అంటే కొత్తోళ్ళు చాలామంది తెలియక అక్కడ గేదెలు ఉన్నాయి ఇక్కడ గేదెలు ఉన్నాయి అని అంటే సరే కొత్తోళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడైనా కొనొచ్చు. కానీ అనుభవం ఉన్నోళ్ళు మళ్ళీ హర్యానాలో మన దగ్గర గేదెలు కొంటున్నారంటే రేట్ అండి ముఖ్యంగా రీజనబుల్. ఇక్కడ ఏంటంటే ఓపెన్ రేట్లు ఉంటాయి. 1,10,000కి దొరుకుతాయి, 1,20,000కి దొరుకుతాయి, 1,30,000కి దొరుకుతాయి. ఇయ్యే గేదెలు బయట మనకి ప్యూర్ ముర్రా అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఎక్కువ రేట్ అమ్ముతూ ఉన్నారు. సో ఇప్పుడు ఆగస్టు రీచ్ అయింది కాబట్టి ఓకే గేదెలు బాగా వస్తున్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా ఆగస్టు నుంచి నవంబర్ ఎండింగ్ వరకు ఇక్కడ కూడా. సో మీకు నవంబర్ ఎండింగ్ వరకు గేదెల రేట్లు అసలు పెరగడం అంటూ ఉండదు. చాలామంది హైదరాబాద్లో గేదెలు అమ్ముతున్నారు, కానీ హర్యానా కాదు బ్రదర్. చాలామంది బీహార్ నుంచి యూపీకి వెళ్ళి గుజరాత్కి వెళ్ళి తీసుకొచ్చి హర్యానా అని చెప్తా ఉన్నారు. ఎవరికైనా సరే డైరీ ఫామ్ కొత్తగా పెట్టోళ్ళకైనా ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా గేదెలు కావాల్సిన ఒకసారి హర్యానాకి రండి. మరి ఏరియాకి వచ్చి అక్కడ గేదెలు చూడండి, ఏ రేట్లో పడుతున్నాయి చూడండి. మీరు ఇక్కడ హైదరాబాద్లో గేదెలు కొనాలనుకుంటే ఇక్కడ గేదెలు వీడియోలు తీసుకొని వచ్చి హర్యానాలో చెక్ చేసుకోండి. మీకు అవి అసలు హర్యానా కావని మీకు అర్థమవుతుంది. సో ఎవరైనా సరే తెలంగాణలో ఆంధ్రాలో 5 గేదెలు లేదా 10 గేదెలు హర్యానాలో కావాలనుకుంటే నంబర్కి కాల్ చేయండి. ఒకవేళ ఎత్తకపోతే వాట్సాప్ చేయండి. సో మనకి మీరు చూస్తున్న గేదె కూడా మనం హైదరాబాద్కు కొన్నామండి, చేగుంటకి వెళ్తూ ఉంది. అది పూటకి 7-8 లీటర్ల కెపాసిటీ. సో వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. ఎవరైనా సరే గేదెలు కావాలంటే హర్యానాకి వచ్చి ఒకసారి చూడండి, నచ్చితేనే కొనండి.